హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోస్. చాలా రోజులైతే అయింది మనం యూట్యూబ్లో వీడియోలు వచ్చి అప్లోడ్ అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడే లోకల్ అయితే తిరుగుతూ ఉన్నాను. లాంగ్ లోడ్ ఏదైనా ఎత్తుకెళ్ళి వెళ్ళామనుకో, ఇక్కడి నుంచి వెళ్ళే కిరాయి బాగానే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే కిరాయి వచ్చేసి చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట. డీజిల్కి టోల్గేట్ కూడా సరిపోవు. ఇక్కడి నుంచి వేసుకుని వెళ్ళే కిరాయి అమౌంట్ వచ్చేసి దానికి కూడా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఎందుకని చెప్పేసి ఇక్కడ లోకల్ అయితే తిరుగుతూ ఉన్నాను. 3-4 రోజులు అయితే అయింది. లోడింగ్ కూడా చాలా స్లోగా అయితే ఉందన్నమాట. లోకల్ కూడా లేదు. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. అన్సీజన్ ఒక 2 నెలలు అయితే ఉంటుందన్నమాట. చాలా ఇబ్బంది అయితే పడాలి మనకి. అలాగే ఈఎంఐ కట్టుకునేది నెక్స్ట్ మంత్ అయితే ఉంది. అందుకని చెప్పేసి నేను ఇండోర్కి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాను. అలాగే మనకి పక్కన నాగరాజన్ అయితే ఉన్నాడు చూడండి. నాగరాజన్ని లోడ్ చేసుకోమని చెప్పి అయితే పంపించాను అనమాట. నేనైతే లోడ్కి అయితే రాలేదు. నేను ఇప్పుడే మాధవరం ఫ్యాక్టరీ దగ్గరికి ఇప్పుడే వచ్చాను. ఫోన్ చేసి పిలిచి వాళ్ళు బయటికి టీ దానికైతే వచ్చారనమాట. డ్యూటీకి వెళ్ళేది నేనే, వరదాను. నేను అక్కడ కనిపిస్తున్నాను కదా, వరదాను ఆయన పేరు. వరదాను నేను డ్యూటీకి అయితే వెళ్తాం. లోడ్కి అయితే నారాజన్ అయితే పంపించామన్నమాట. లోడ్ అయితే చేసుకొని కంప్లీట్ అయితే చేశాడు. అలాగే పట్టలన్నీ కట్టించేసి బయటకి అయితే వచ్చాడు అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ తను ఊరికైతే వెళ్ళాలి. ఆయన డ్యూటీకి అయితే రాడు, వేరే వాళ్ళ బండిలో చేస్తూ ఉన్నాడు అనమాట డ్యూటీలో. అయినా అతను లాంగ్ అక్కడ ఇక్కడ దారిలో అయితే తెలియదు అనమాట. ఇక్కడే ఎక్కువ రెగ్యులర్గా చెన్నై అయితే తిరుగుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఆయన వాళ్ళ బండి కూడా ఫ్రీగా ఉంటే ఖాళీగా అయితే ఉన్నాడు. అందుకే లోడింగ్కి అయితే పంపించాను నాగరాజన్ని. లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ బండి అయితే చూడండి, చాలా బండ్లు లోడ్ అయ్యి ఇక్కడ బిల్లుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా బండ్లు చాలా చోట్లకైతే లోడ్ అయింది. మన బండి వచ్చేసి ఇక్కడైతే ఉంది చూడండి. మన బండి పట్టగిటాన్ని కట్టేసుకుని రెడీగా అయితే ఉన్నారు. అలాగే లోడ్ వచ్చేసి మన బండిలో ఉండే సరుకు వచ్చేసి ఐరన్ పైపులు అనమాట. ఐరన్ పైపుకి పట్ట వేసారు ఏంటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే కన్ఫామ్గా పట్ట వేసుకుని మనం బయటకైతే వెళ్ళాలని అయితే చెప్పారు. అందుకనే పట్ట అయితే వేసుకున్నాం. టైం వచ్చేసి 9 అయితే అవుతూ ఉంది. మనకు బిల్లులన్నీ ఇచ్చేసి మనం మాధవరంకి అయితే వచ్చేసాం. అలాగే మనకి కిరాణ్ సరుకులు మన బండిలో రైస్ నూనె అట్లాంటివి అయితే లేదు. కిరాణ్ సరుకు తీసుకొని బండిలో పెట్టేసుకుందాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన సరుకులు వేరే స్టేట్లో మన రైస్ కానీ మన బ్యాళ్ళు కానీ అట్లాంటివి మంచిగా అయితే దొరుకుతుంది అనమాట. అందుకే ఈ కిరాణ్ సరుకులో ఇక్కడే కిరాణ్ కొట్లో వచ్చేసి 20 కేజీలు బియ్యం ప్యాకెట్, అలాగే కారం ఉప్పు పసుపు అవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు సంబంధించినవన్నీ తీసుకుని రెడీగా అయితే పెట్టేసుకున్నాం. ఇంకా బండి దగ్గరికి అయితే తీసుకెళ్దాం. వరదాన్ వెళ్దామా? వెళ్దాం. సరే, బిల్లులు అన్నీ ఇచ్చిండారు బాక్స్లో పెట్టిండవా? ఇది ఒకసారి చూడు, పార్టీ బిల్లులన్నీ నంబర్ అన్నీ రాసుకుని వచ్చిండవు కదా. లేదు, చూసా, చూడు ఒకసారి ఇచ్చారో లేదో. అలాగే మన సరుకులు కూడా తీసుకొచ్చినవన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నాం అనమాట. తర్వాత ఎక్కడైనా వంట గింట చేసుకునేటప్పుడు మనం అన్నీ కరెక్ట్గా అయితే సర్దేసుకుందాం. మన వరదన అయితే చూస్తున్నాడు బిల్లులు. మరి బిల్లులో అయితే నంబర్ ఇచ్చిండడు అని చెప్పి అంతకుముందు చెప్పాడు అనమాట. పార్టీ నంబర్ ఇక్కడ ఉంది, మరి ఉంది కదా, ఉంటే పర్లేదు. అయితే ఏ ఇబ్బంది అయితే లేదు. మనం ఇంక నుంచి ఇంక బయలుదేరదాం. అది ఇంకోటి వచ్చేసి, నేను అక్కడ లోడింగ్ దగ్గర నుంచి నేనైతే అక్కడ నుంచి నేను రాలేదు. నేను ముందుగా ఇక్కడ మాదారంకి వచ్చేసి సరుకులన్నీ తీసేసుకున్నాను. మన వరదనే అక్కడి నుంచి బిల్లు తీసుకుని ఇక్కడ దాకా అయితే వచ్చాడనమాట. అందుకే నేను చూడలేదు కాబట్టి వరదన్ని అడిగి బిల్లులో నంబర్ ఇచ్చాడో లేదని నేను అడిగాను అనమాట ఆయన్ని. బిల్లులు అన్నీ కరెక్ట్గా అయితే ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే మీకు చెప్పలేదు కదా, లోడ్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఇండోర్కి అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. లోడింగ్ బాగా స్లో అయితే ఉంది. ఇంకేం చేయాలో తెలియక ఇండోర్కి అయితే పెట్టేసుకున్నాను లోడు. అలాగే మనకి నెక్స్ట్ మంత్ 4వ తారీఖు ఈఎంఐ అయితే కట్ అవుతుంది అనమాట. మన దగ్గర డబ్బులు అయితే కొద్దిగా తక్కువతో పడుతుంది అనమాట. లోడింగ్ కోసం అని చెప్పేసి చాలాసేపు అయితే 3-4 రోజులు అయితే వెయిట్ చేశాను. ఏ లోడ్ అయితే రాలేదు. అందుకే ఇంకా ఏం చేయాలో తెలియక ఇది ఇండోర్కి అయితే పెట్టేసుకున్నాను పైపుల లోడు. మనకి అలాగే ఇక్కడే మాధవరం నుంచి మన కర్ణాటక బార్డర్ వచ్చేసి 5 కిలోమీటర్లు అనమాట. మనం కర్ణాటకలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపించేదంతా రాయచూరు. మనం రాయచూరు నుండి 2 దారులు అయితే ఉన్నాయన్నమాట. దేవదుర్గు, గబ్బూరు, షాపూర్కి వెళ్ళే దారి. మనం ఇంకొక దారికి అయితే మనకి యాదగిరి నుంచి షాపూర్ అటు కూడా వెళ్ళొచ్చు. రోడ్ అయితే బాగుందని అయితే చెప్పారు. మరి సరే, ఆ రూట్లో వెళ్దామని చెప్పి నేను యాదగిరి మీద అయితే వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కనిపిస్తుందండి, ఇది బ్రిడ్జ్ వచ్చేసి తుంగభద్ర బ్రిడ్జి, కృష్ణానది. ఈ బ్రిడ్జి ఇది వరకు మనకి ఒక 40 రోజులు 2 నెలలు స్టాప్ అయితే చేశారన్నమాట. ఫుల్ రిపేర్ అయితే ఉండేది. గుంతలు పడిపోయి ఫుల్ రిపేర్ అయితే వచ్చిందనమాట. అప్పుడు అంతా రెడీ చేసి రోడ్ అయితే చూడండి
బ్రిడ్జి లోపల సూపర్గా అయితే చేశారనమాట. ఏ ఇబ్బంది అయితే లేదు, చాలా కూడా అయిందనమాట రోడ్డు. మనం ఈ బ్రిడ్జి దాటుకున్న తర్వాత ముందెళ్తే ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వస్తుంది అనమాట. కర్ణాటక ఆర్టీఓ చెక్ పోస్ట్. మనం అక్కడికి వెళ్ళి ఆర్టీఓకి బిల్ తీసుకుపోయి మనం లోడ్ ఏంటి మన దాన్ని చెప్పేసి వాళ్ళకి ఫార్మల్స్ డబ్బులు ఇచ్చి మళ్ళీ బండి దగ్గరికి అయితే రావాలి. చాలా బండ్లు అయితే చూడండి ఎలా నిలబడ్డాయి ఇక్కడ. టిప్పర్ బండ్లు, బస్సులు, ఒక్కోసారి ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనం కూడా ఆర్టీఓకి ఫార్మల్స్ ఇచ్చేసి ఇంకా మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. అలాగే ఊర్లో నుంచి మనం వచ్చినప్పటి నుంచి అసలు రోడ్ అయితే ఏం బాగోలేదు. అలాగే ఒకసారి టైర్లు అయితే చెక్ చేసేసుకుందాం. టైం వచ్చేసి 11 అయితే అవుతా ఉంది. సీదా వెళ్తే మహబూబ్ నగర్, జడ్చర్ల, హైదరాబాద్ వెళ్తాం. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే కట్ చేసుకుంటే యాదగిరి స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. మనం ఇక్కడ ముందు సైడ్ అయితే ఆపేసుకొని టైర్లన్నీ చెక్ చేసుకుందాం ఒకసారి. మహబూబ్ నగర్ రోడ్ అది వచ్చేసి మనం కట్ చేసేసాం. మంత్రాలయం 66, రాయచూర్ 23, అలాగే పైన మహబూబ్ నగర్ 83 ఏదో ఉంది. బండి అయితే ఇక్కడ ఆపేసాం చూడండి మనం. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి పొద్దున్న 6 అయితే అవుతా ఉంది. గుల్బర్గా దాటిన తర్వాత అల్లందుకు వెళ్ళే దారిలో ఒక టోల్ గేట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ టోల్ గేట్ దగ్గర మేము ఎప్పుడు వచ్చినా మహారాష్ట్ర సైడ్, బీడు అటు సైడ్ ఏదైనా వెళ్ళే అవసరం వచ్చినప్పుడు నైట్లో 2-3 ఆ టైం అయితే అయ్యేది. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే ఈ టోల్ గేట్ దగ్గర సైడ్ ఇలా చూడండి బండ్లు అయితే ఎలా పెట్టారు, ఇలా పెట్టి పడుకొని తెల్లవారుజామున 5:30-6 ఆ టైంకి లేచి బయలుదేరుతాం. ఎందుకంటారంటే ఈ టోల్ గేట్ దగ్గర నుంచి ఉంబర్కి వెళ్ళే దారిలో దొంగలు అయితే మన బండిలో ఎక్కి బస్తాలు కానీ ఏదైనా తినే వస్తువులు ఏదైనా ఉంటే పట్టాలు కూసేసుకొని కిందకైతే పడేస్తారనమాట. మనల్ని అయితే ఏం చేయరు. వెనకాల ఎక్కడైతే టేకలు స్లో వెళ్తూ ఉంటుంది కదా బండి, అప్పుడు బండి పైన ఎక్కేసి పట్టా కోసేసుకొని పట్టాలు కానీ ఇంకా ఏదైనా తినే సరుకులు ఏదైనా ఉంటే కోసేసి కింద వేసేసుకుంటారు. అలా దొంగతనాలు చాలా బండ్లకి అయితే జరిగాయి అనమాట. అందుకని చెప్పేసి మనం నైట్లో ఎప్పుడు వచ్చినా 1 గంట 2-3 ఆ టైం అయితే ఇక్కడే పడుకొని మార్నింగ్ లేచి అయితే బయలుదేరుతాం. ఇప్పుడైతే ఈ ఇబ్బంది అయితే లేదు, ఎందుకంటే మనం వచ్చేసరికి మార్నింగ్ అయితే అయిందనమాట. అందుకే డైరెక్ట్గా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 7 అయితే అవుతా ఉంది. అలాంటి దగ్గరలో అయితే ఉన్నాం. వరదన్ వచ్చేసి హ్యాపీగా నిద్ర అయితే పోతూ ఉన్నాడు అనమాట. నైట్లో మనం యాదగిరి దాటిన తర్వాత 3 ఆ టైంలో బండి అయితే ఇచ్చాం. అక్కడి నుంచి గుల్బర్గా దాకా అయితే బండి అయితే నడిపాడు. ఆ తర్వాత నుంచి గుల్బర్గాలో ఆయన పండుబెట్టాను అనమాట. ముందు ఇక్కడ ఎక్కడన్నా టిఫిన్ తినే దగ్గర లేపుదామని చెప్పేసి ఇంక నేను కూడా సైలెంట్గా వెళ్తూ ఉన్నాను. నిద్ర పండుకునేటప్పుడే పడుకోవాలి. మనకి అన్ని టైంకి నిద్ర కరెక్ట్గా అయితే ఉండదు అనమాట. నిద్ర వచ్చినప్పుడు అయితే పడుకోవాలి. ముందు వచ్చేసి మనకి అలాంటి ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది. అక్కడ దాకా అయితే వెళ్దాం. అలాంటి ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర బండి అయితే ఆపి చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఆయనకి ఫార్మల్స్ ఏముందో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం కర్ణాటక దాటినట్టు అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 35 కిలోమీటర్ 40 కిలోమీటర్ వెళ్తే ఉంబర్గా వచ్చేస్తుంది అనమాట. కర్ణాటక పూర్తి దాటేసి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయితే అయిపోతున్నాం. ఇదంతా ఇప్పుడు ముందు అలంద్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపించేదంతా అలంద్ అయితే చూడండి. పొద్దున్నే కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు. మామూలు టైంలో వచ్చేసి ట్రాఫిక్ అయితే ఫుల్ అయితే ఉంటుంది అనమాట. ఎక్కువ ఊరు దాటే లోపల చాలా టైం అయితే పట్టేసుకుంటుంది అనమాట. పొద్దున్నే కదా 7:30 ఆ టైం అయితే అవుతూ ఉంటుంది. ఇంకా అలంద్ దాటి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసేసుకొని సీదా వెళ్ళేస్తే ఇంకా ఉంబర్గా ఇక్కడ నుంచి 35-40 కిలోమీటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్ వెళ్తే ఇంకా మహారాష్ట్ర మనకి కర్ణాటక అయితే దాటేస్తున్నాం. ఇక్కడైతే చూడండి ఒక రాజస్థాన్ బండి పత్తి గింజలు ఎంత హైట్ మీద అయితే వేసుకున్నాడు. అసలే రోడ్ బాగలేదు. ఈ రోడ్లో వచ్చేసి బండి చాలా వంగిపోతుంది అనమాట. చాలా డేంజర్గా అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేస్తూ ఉండాలి. పత్తి గింజలు అంటే అట్లనే ఉంటుంది. ఇంకా మనకి ముందు వచ్చేసి ఉంబర్గా అయితే వచ్చేస్తుంది చూడండి. మనకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ రైట్ సైడ్లో ఆర్టీఓ ఆఫీస్ అయితే ఉంటుంది, మహారాష్ట్ర ఆర్టీఓ ఆఫీసు. అక్కడ వాళ్ళకి ఫార్మల్స్ వాళ్ళకి కూడా ఇచ్చేసి పూర్తిగా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాను అనమాట. ఈ బ్రిడ్జ్ అయితే ఉంది కదా, రైట్ సైడ్ వచ్చేసి హైదరాబాద్ రోడ్డు, లెఫ్ట్కి మనం కట్ చేసుకుని వెళ్తున్నాం కదా. ఇది వచ్చేసి డైరెక్ట్గా సోలాపూర్, పూణే, ముంబై హైవే అనమాట. మనం ఈ రైట్ సైడ్ హైవే ఎక్కేసి మనం వెళ్తూ ఉండాలి. ఇంకా అక్కడి నుంచి ఏదో రోడ్ అయితే మామూలుగా అయితే ఉంది, వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా 4 లైను
ఇంకా అప్పుడైతే రిపేర్ అయితే ఉండేదన్నమాట రోడ్డు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, చూద్దాం. మరి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం. ఇంకా అలాగే టైం కూడా అయిందనమాట. మనం అక్కడ ఎక్కడన్నా టిఫిన్ అయితే చేయాలి. వర్ధన్ అయితే ఫుల్ నిద్రలో అయితే ఉన్నాడు. చూద్దాం అక్కడెక్కడన్నా ఆపి టిఫిన్ అయితే చేసేద్దాం. టిఫిన్కి వచ్చేసి ఆపేసాం మహారాష్ట్రలోన. మనకి ఎక్కువగా ఇడ్లీ పూరి అట్లాంటిది మన సైడ్ దొరికినట్టు మహారాష్ట్రలో అయితే దొరకదు. మనకి ఏదో మన అదృష్టంకి ఒక చోట ఇడ్లీ పూరి అయితే దొరికింది, తినేసాం అనమాట. ఈ మహారాష్ట్రలో ఎక్కువ వడపావు, మిసల్ పావు, బాజీ అట్లాంటివన్నీ దొరుకుతూ ఉంటాం అనమాట. బ్రెడ్ ముక్కలు అట్లాంటివన్నీ మనకు అస్సలు సరిపోదు. కాకపోతే ఇడ్లీ పూరి దొరికింది కాబట్టి మనం తినేసాం. అలాగే మన బండికి తాళ్ళన్నీ లూజ్ అయ్యాయి అనమాట. మనకి అంతకుముందు ఆడ లోడ్ చేసుకుని బయలుదేరేటప్పుడు బెల్ట్లు అయితే వేసాను. బెల్ట్లు కొద్దిగా లూజ్ అయ్యి ఉంటే బెల్ట్లన్నీ టైట్ అయితే చేసేసుకున్నాం. నల్దుర్గ దగ్గర అయితే ఉన్నాం. ముందైతే మనకి చిన్న టేక్ అయితే వచ్చేస్తుంది అనమాట, చిన్న ఘాటి. ఇది చాలా డేంజర్ది. ఇది కూడా అంతకుముందు అక్కడ నుంచి డౌన్ వచ్చే వాళ్ళకి వచ్చేసి అన్కంట్రోల్గా చాలా బండ్లు పడ్డాయి, నేను కూడా చూశాను. ఇప్పుడు మనకు వచ్చేసి అప్పు కాబట్టి మనం నెమ్మదిగా ఎక్కుతూ ఉన్నాం అనమాట. ఏం పెద్ద ఘాట్ అయితే కాదు, చిన్న ఘాటు. చూడండి బండ్లన్నీ ఎంత నిదానంగా ఎక్కుతూ ఉన్నది కదా. ఒకసారి బండి కూడా రిపేర్ వచ్చి బండి ఆగిందనుకో చాలా ట్రాఫిక్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. చాలా లేట్గా అయితే ఉంటుంది. అందుకే నిదానంగా ఫస్ట్ గేర్ చేసుకుని నిదానంగా వెళ్తూ ఉన్నాం. చాలా బండ్లు చూడండి వెనకాల కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఎక్కువ మనం సెకండ్ వేసుకొని లేస్తుంది బండి అని చెప్పి మీద పడ్డామనుకో బండి ఆగిన తర్వాత జల్దీ అయితే లేదు. ఫస్ట్ చేసుకొని పైదాకా నెమ్మదిగా వెళ్తూ ఉండాలి. ఇది ముందైతే చూడండి టేక్ అయితే ఎక్కేసాం. ఇక్కడ కనిపించేదంతా నల్దుర్గ. ఇక్కడ కనిపించేది లెఫ్ట్ సైడ్ వచ్చేసి నల్దుర్గ బస్ స్టాండ్ అయితే చూడండి, అది బస్ స్టాండ్. అలాగే మనం ఎప్పుడైనా మనం కాయగూరలు కానీ వంట సామాన్లు ఏమైనా తీసుకోవాలన్నా కూడా పర్లేదు, ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మార్కెట్ కూడా ఉంటుంది అన్నమాట రైట్ సైడ్. చాలాసార్లు ఇక్కడ కూడా నిలబెట్టి మేము తీసుకుని అయితే వెళ్ళాం. మనం ఆల్రెడీ మాధవరంలో బయలుదేరేటప్పుడు తీసుకున్నాం కాబట్టి మనకి ఏ ఇబ్బంది అయితే లేదు. అన్నీ రెడీగా అయితే ఉన్నాయి. మనం అక్కడి నుంచి వస్తూ ఉన్నాం కాబట్టి రోడ్ అయితే సూపర్గా అయితే ఉంది. నేను ఏదో ఎక్కువ రిపేర్ అయితే ఉందేమో ఎట్లుంటుందేమో అనుకున్నాను. రోడ్ అయితే బాగానే ఉంది. స్ట్రైట్కి వెళ్తే సోలాపూర్ అయితే వెళ్తుంది. అలాగే మనం ఇక్కడి నుంచి రైట్ కట్ చేసేసుకొని స్ట్రైట్గా వెళ్తే ఇది వచ్చేసి తుల్జాపూర్, ఉస్మానాబాదు, పీడు, అలాగే ఔరంగాబాదు, జాల్నా చాలా చోట్లకి లోడ్ తీసుకుని అయితే వెళ్తూ ఉంటాం. లారీలో 2 భాగాలుగా అయితే అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడి నుంచి రోడ్డు. ఇక్కడైతే చూడండి రాజస్థాన్ బండి మనతో పాటు అలందో దాటిన తర్వాత నుంచి మనతో పాటు వస్తూనే ఉన్నాడు. 16 టైర్ అనమాట. ఎంత హైట్ రోడ్ అయితే వేసుకున్నాడు అండి, పత్తి గింజల లోడు. అసలు ఆ రోడ్లోనే ఎలా వచ్చాడు ఏంటో తెలియదు, చాలా వంగిపోయింది అనమాట బండి. హైట్ లోడ్ వచ్చేసి ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. మామూలు అప్పుడోను అట్లా రోడ్లో పేపర్ రోడ్ అంటే ఏమంటారు కదా, అట్లా రోడ్లో వచ్చేసి చాలా జాగ్రత్తగా నిదానంగా డ్రైవింగ్ చేసుకుని మెయిన్ రోడ్ వచ్చేదాకా ఓపికతో ఉండాలి. తుల్జాపూర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపించేదంతా తుల్జాపూర్ బైపాస్ రోడ్ అన్నమాట. మామూలుగా అంతకుముందు మనం తుల్జాపూర్ ఊర్లో నుంచి అయితే వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్ అయితే వేసాడు. మనం ఊర్లోకి వెళ్తే నో ఎంట్రీ ఏమైనా పెట్టాడేమో తెలియదు. బైపాస్ నుండి అయితే వెళ్తా ఉన్నాం. రోడ్ వచ్చేసి సూపర్గా అయితే ఉంది చూడండి. అక్కడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుంటే సోలాపూర్ వెళ్తుంది. రైట్ సైడ్ వచ్చేసి ఇంకా మనకి ఔరంగాబాద్, బీడు అట్లా ఆ రోడ్కి అయితే వెళ్తుంది అనమాట. రోడ్ ఇక్కడ నుంచి సూపర్గా అయితే ఉంటుంది. చూసారు కదా, సూపర్గా అయితే ఉంది రోడ్డు. మరి ఇక్కడ నుంచి మనం ఇక్కడ రైట్ కట్ చేసేసుకొని ఆ బ్రిడ్జ్ పైన రోడ్కి అయితే వెళ్ళాలి.